అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ మా జోన్ మండలం కొత్తపల్లి గ్రామము. మేము ముస్లిమ్స్ అందరం కలిపి ఇంటికి 5,000 చొప్పున చందా వేసి ఓరోరు ఉన్నోళ్ళు 50,000 లక్ష, ఉన్నోళ్ళు 50,000 లక్ష, ఓరు ఇంటికి 5,000 చొప్పున చందాలు వసూలు చేసుకొని ఈ మసీదు కట్టించుకున్నాము. ఇంకొక ఆయన ఖురేష్ సార్ అని దుబాయ్లో ఉన్నాడు. ఆయన నెల నెల మాకు 15 లక్షలు 20 లక్షలు పంపించినాడు. అది మాసూమ్ మియా కర్నూలు. ఆయన మాకు డబ్బులు అందజేసినాడు. ఆయననే మసీద్ నిర్మాణం కారణం. ఎవరు? దుబాయ్లో ఖురేష్ సార్ అని ఆయన డబ్బులు పంపించినాడు. ఎవరు? మాసూమ్ సార్కి. ఆయన మాకు ఇచ్చినాడు. మేము మసీద్ మేము కట్టించుకునేది. ఇది నిన్న ఎవరో రాజకీయ నాయకులు వచ్చి మేము మసీదుకి 70 లక్షలు విరాళం ఇచ్చినాము, మేము ఇంత సాయం చేసినామని ఈరోజు ఫేకు పేపర్కి న్యూస్ ఇచ్చినాడు సార్. ఇది రాజారెడ్డి సారు దీనికి ఎమ్మడే దీనికి మాకు వచ్చి ముస్లిం మైనార్టీ అందరికీ ఇటుకొచ్చి మా ఊరికి వచ్చి ముస్లింలకు అందరికీ డబ్బులు ఇచ్చినానా లేదా అని నిరూపించుకోవాలా. లేదంటే కినా 4 దినాల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. మేము ఏమో నిరూపిస్తాం ఇక్కడ. ఎందుకంటే ఊళ్ళు కూడా రానియరు. మేము ముస్లిం మాకే కొట్లాట పెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు 70 లక్షలు ఆడిపోయినాయి అని నన్ను అడుగుతున్నారు. నేను ఈ ముస్లిం కమిటీకి చైర్మన్, నేను ఇక్కడ ప్రెసిడెంట్, నేను ఇప్పుడు నేను ఏమని అడగాలని పొద్దున్న నుంచి 100 ఫోన్లు వచ్చినాయి. నువ్వు డబ్బులు 70 లక్షలు ఏం చేసినావని. ఇప్పుడు దీనికి సమాధానం రాజిరెడ్డి సార్ వచ్చి మాకు సంబంధం చెప్పలేడా. 70 లక్షలు మాకు ఇవ్వలేదు సార్. ఇంకోటి సార్, 70 లక్షలు ఇచ్చినాడు కదా, చెక్కు రూపంలో ఇచ్చినాడా, క్యాష్ రూపంలో ఇచ్చినాడా, లేదంటే అందరు సమక్షంలో ఇచ్చినాడా, అది చెప్పాలి సార్ వచ్చి సారు. ఎందుకంటే ఇంకోటి సార్ ఒక మసీదు, ఒక దేవాలయం, ఒక చర్చి, ఈ 3 రాజకీయాలు వాడుకోకూడదు సార్. స్వార్థంగా వాడుకుంటే అది రాజకీయం అంటారు సార్. రాజకీయం ఏం చేయాలా? స్వార్థం లేని రాజకీయం చేసుకోవాలా. ఈ మసీదు కాడికి వచ్చి మేము ఇంత చంద ఇచ్చినామంటే ఇటు ఇచ్చిన మా ముస్లిమ్స్ ఏమంటున్నారు, 70 లక్షలు తీసుకొని నువ్వు ఏం చేసినావు అని నాకు ఈరోజు నిలదీసినారు. అందరు ఫోన్ల మీద పేపర్కి ఇచ్చినాం కదా, పేపర్ సార్. సార్ ఈ పేపర్కి ఈరోజు వచ్చింది సార్, సాక్షి పేపర్కి వచ్చింది. ఈ పేపర్ ఏమి ఎవరు ఇచ్చినారో మాకు తెలుసు. ఇది ఎమ్మడి స్పందించి రాజరెడ్డి సార్కి వచ్చి ముస్లిం మైనార్టీ అందరికీ ఏం ఇచ్చినాడా లేదా అని కన్ఫర్మ్ చేసి పోవాలడా. ఖచ్చితంగా రసాలు రావాలి ఇటుకి. ఇప్పుడు చాలా మంది నాకు 70 లక్షలు ఇచ్చామంటున్నారు. వాళ్ళకి సమాధానం చెప్తారు. వాళ్ళ సారు ఇటుకు రాన పక్షాన ఎమ్మడి అందరం వస్తాము, పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా చేస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి అందరం ధర్నా చేస్తాం సార్. ఖచ్చితంగా. నా పేరు హనీఫ్, నడిమింటి షేక్ హనీఫ్ నా పేరు. ఫేక్ న్యూస్ రాసినారు. మేమంతా కష్టపడి కొత్తపల్లిలో అంతా మా ఊర్లో కానీ వేరే ఊర్లోకి పోయి చందాలు వసూలు చేసుకొని రూపాయి పోగు చేసి మసీదు కట్టుకున్నాము. డబ్బులు వేరే 70 లక్షలు రాలేదు. ఇదంతా మా కష్టపడి ఇది సాక్షి పేపర్లో 70 లక్షలు ఇచ్చినామని తప్పుగా రాసినారు. అయితే అది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ రాసినారు. నేను మసీద్ పెద్దని కాదు, నాకు మసీద్ పెద్దని వేసినారు. దీంట్లో నాకు ఇది మ్యాటర్కి ఎటువంటి సంబంధం లేదు. మాకు డబ్బులు అయితే రాలేదు. మేము వాట్సాప్లో డీపీలు పెట్టుకున్న ఫోటోలు పేపర్లు వేసినారు. ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషను, తప్పుడు వార్తలు రాసినారు. 2,000, 3,000, 1,000, 500, 200తో గ్రామ సహకారంతో మేము ముస్లిం సోదరులం అందరం కలిసి ఈ మసీదు నిర్మించుకున్నాము. ఈరోజు వేరే వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ సహకారంతో ఈరోజు మసీదు అయిందని తప్పుడు వార్త సాక్షి పేపర్లో వచ్చింది. దీనికైతే మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది మా సహకారంతో చేసుకునేది. ఇటువంటి వార్తలు రాయకూడదు. ఏదన్నా రూపాయి ఇచ్చినారో మీరు నిరూపించుకోండి. ఊకెందుకు రాస్తున్నారు మీరు పేపర్లకి ఈ విధంగా తప్పుడు వార్తలు? రూపాయి ఇచ్చినారా, లేదా బోర్ వేయించినారా, ఏదన్నా స్లాబ్ వేసినారా, ఏదన్నా ఒకటి చెప్పండి అదో ఇది చేసినామని. ఈరోజు ఆయన నాగిరెడ్డి పూర్తి కంకర ఇచ్చినాడు. ఆయన మీరు పేరు రాస్తాను లేదు సార్ అంటే 1 రూపాయి వద్దు మీతో, నేను దేవునికి ఇస్తున్నానని చెప్పినాడు ఆ రోజు. అయినా ఇల్లు మసీదు పూర్తి అయిపోయినాక వచ్చి రాపిచ్చేది ఏంది ఇది? దీన్ని ఖండిస్తున్నాం మేము. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు హాస్పిటల్ కట్టినారు 1000 కోట్లతో. మేము వచ్చి కృష్ణమూర్తి అని రాపిస్తే ఎట్టయితుంది అది? దాన్ని ఎవరన్నా ఒప్పుకుంటారా? దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మేము.
దీనికి సమాధానం చెప్పాలా వైఎస్ఆర్ పార్టీ లేదా 70 లక్షలు మాకు వాపస్ రావాలా ఎవరి కాడన్నా ఉండని అది ఆఫీసులో ఉండని హైదరాబాద్లో ఉండని ఆడన్నా ఉండని తెచ్చుకుంటాం మేము రాజారెడ్డి సాబ్ కూడా మాకు సమాధానం చెప్పాలా వచ్చి పేరు ఇద్రూస్ భాష ఈ నిన్న వచ్చిన వాడికి అబద్ధము ఈ సాక్షి పేపరు అబద్ధాలతో కూడబడినది మాకైతే ఎవరేం సహాయం చేయలేదు మేము గ్రామస్తులము మంచికింత వేసుకొని చందా చేసుకొని ఇంత పెద్ద మసీదు నిర్మించినాం మాకు ఎవరు 70 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ రమ్మని చెప్పండి ఒక తప్పుడు మాటలు రాస్తే అయిపోయినా ఇది కరెక్ట్ కాదు ఏదైనా కానీ రియల్గా ఉంటే వచ్చి మేము ఇది ఇచ్చినాము మేము ఇంత సహాయం చేసినాము అని వచ్చే వాళ్ళు ఇటుకు వచ్చి రమ్మని చెప్పండి గ్రామంలో మేము ఉన్నాము కదా మాకు తెలియకుండా ఎవరికి ఇచ్చిన 70 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎవరో మరి రమ్మని చెప్పండి తీసుకున్న వాళ్ళు ఎవరో రమ్మని చెప్పండి అనవసరంగా ఊకే చెప్పడం అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఈ మసీదులో మాకే తగాదాలు పెట్టి ముస్లిమ్స్కే ఈ తగాదాలు చెప్పడం మంచిది కాదు నిన్న వచ్చిన వార్తని మేము ఖండిస్తున్నాం రాజరెడ్డి సార్ మొన్న మేము ఓపెనింగ్ కూడా రాజరెడ్డి రెడ్డి కాడికి పోయినప్పుడు కూడా చెప్పినాం ఎట్లా చేసుకుంటున్నారా మీరు ఇదెంత అంటే మేము మంచి కింద చందాలు వేసుకొని ఇంటికి 10,000 20,000 ఇచ్చిన దాత కర్నూలులో ఉన్నాడు ఆయన 20 లక్షలు ఇచ్చినాడు ఆయన మరి ఇంతమంది సహకారంతోనే కదా మేము మసీదు కట్టుకునేది మేము ఊకనన్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము 70 లక్షలు ఇచ్చినామని చెప్పడం అది ఇంతమంది కరెక్ట్ అది చెప్పండి సయ్యద్ ఇమాం బాషా నా పేరు షేక్ మహబూబ్ బాషా మా గ్రామం యూకొత్తపల్లి డోన్ మండలం నంద్యాల జిల్లా ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళ సౌకర్యంతో ఇంటికి 5,000 చందా వేసుకొని మసీదు నిర్మాణం చేసుకోవడం జరిగింది నిన్న గ్రాండ్గా ఓపెనింగ్ అని చేసుకున్నాము అలాగే హిందూ సోదరులు ముస్లిం సోదరులు అందరం కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి భోజనాలు చేసుకొని వెళ్ళిపోయినారు నిన్న వైఎస్ఆర్ నాయకులు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినారు ఏదో రాజకీయ నాయకులు వచ్చినారు కదా అని తోలిపోయి తోలిపోయి మసీద్ చూపించి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది అలాగని చెప్పేసి వాళ్ళు పేపర్కి వేయించి మేము 70 లక్షలు ఇచ్చినాము ₹1,00,000 ఇచ్చినాము ₹1,00,00,000 ఇచ్చినామంటే ఇప్పుడు ఇలా వస్తుంది చెక్కు మనకి వాళ్ళు డబ్బులు ఇస్తే ఇట్లా చీట్ వస్తుంది ఇట్లా రసీదు ఈ రసీదు ఇట్లా వస్తుంది 5,000 అని 100 అని ఇలా చీటి రసీదు తీసుకోవడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈయన 70 లక్షలు తిన్నాడంటే ఈ రుజువు ఏముంది ఇచ్చినారనేది ఆధారాలు కావాలి కదా ఊకే మేము 70 లక్షలు ఇచ్చినాం 80 లక్షలు ఇచ్చినామంటే ఎట్లది ఇప్పుడు ముస్లిం పెద్దలు ఉన్నారు ఇక్కడ ఈయన తిన్నారనుకొని ఈయన ఎందుకు పోతారు లెక్కలు అడుగుతారు చెప్పాలి కదా ఆయన సమాధానం ఎక్కడ చెప్తాడు 1,000-2,000 అయితే ఏదైనా సమాధానం చెప్పగలుగుతాం లక్షలు అంటే అది అంత ఫేక్ కదా అది ఏదో నిరూపించాలి మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈ స్పందన దీని మీద చర్య తీసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం లేదంటే కనుక మేము పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ కలవమంటే అక్కడ కలుస్తాం అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది